తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే 5 రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గురించి మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో, వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఏదైనా సహాయం కావాలంటే ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని మంత్రి పొంగులేటి సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు ఫీల్డ్ లెవెల్లో పర్యటనలు చేయాలని, అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాగల 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉందని తెలిపింది. భారీ వర్షానికి రాష్ట్రం అంతా జలమయమైంది. ఈ వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. రాత్రి కురిసిన వర్షానికి రాష్ట్రమంతా తడిసి ముద్దయింది. ప్రజలు ఎటు వెళ్లలేని పరిస్థితి. ఎటైనా వెళ్లాలంటే మోకాళ్ల లోతు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితికి నెలకొంది. అయితే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది, రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది మనం వాతావరణ శాఖ అధికారి శ్రావణిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకి చాలా చోట్ల భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి, జోగులాంబ, గద్వాల్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే 20 చోట్ల దాదాపుగా మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే 3 నుంచి 4 ప్రదేశాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల 2 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. ఇదే విధమైన వర్షపాతం మనకి దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా అక్కడక్కడ మనకి ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కొద్దిగా అధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయ్యవడం అయితే జరిగింది. ఇది ముఖ్యంగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఏర్పడడం వల్ల దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం అధికంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం అనేది కొద్దిగా బలహీనపడిన ప్రాంతంలోని ముఖ్యంగా అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి కూడా బలహీనపడడం అయితే జరిగింది. ఈ బలహీనపడడం వల్ల మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా ముఖ్యంగా జిల్లాల్లో చూసుకున్నట్లయితే జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి ప్రదేశాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ కూడా ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం మాత్రమే నమోదే అవకాశం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్లో కొద్దిగా టెంపరేచర్స్ కూడా హైగా ఉండడం వల్ల గత 3 రోజుల క్రితం నుంచి మనకు కొద్దిగా ఉక్కపోత వాతావరణం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఉక్కపోత వాతావరణము మనకి కొంచెం తగ్గి ఈ 3 రోజులు కూడా మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతమే నమోదు. జీహెచ్ఎంసీ వాళ్ళ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక వ్యక్తిని ఉంచడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఏ ఫోర్కాస్ట్ ఇస్తున్నామో వాళ్ళకి వెంటనే అందించే విధంగా ఆల్మోస్ట్ జోన్స్ వైజ్ అంటే 140 లాగింగ్ పాయింట్స్ జోన్స్ సర్కిల్స్ వరకు కూడా మేము ఫోర్కాస్ట్ ఇష్యూ చేస్తున్నాము. జీహెచ్ఎంసీకి వాళ్ళు అందించేటట్లుగా దీంతోపాటు వాట్సాప్ గ్రూప్స్లో సెండ్ చేయడం, స్టేట్ వాట్సాప్ గ్రూప్స్, జీహెచ్ఎంసీ సపరేట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది అన్నమాట.
సరే కదా, హైదరాబాద్ పరిధిలో కూడా ఇలాగే వర్షం కురిసే అవకాశం ఉంది. మరో 3 రోజుల వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ సూచించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సీజన్ మొత్తం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ వెదర్ ఆఫీస్, హైదరాబాద్.